శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఆముక్తమాలిద రచించిన అద్భుతమైన పాసురాలకి రోజుకో పాసురానికి చక్కగా మనం క్లుప్తంగా వివరణ తెలుసుకుంటున్నాము. అలాగే ఇవాళ 19వ పాసురానికి అర్థం తెలుసుకుందాము. చక్కగా దీపాల కాంతిలో మెత్తటి పరుపు పైన ఏనుగు దంతాలతో చేసిన మంచం పైన చక్కగా నిద్రిస్తున్నావా అమ్మవారి వక్షస్థలం పైన పడుకొని అమ్మవారి తలలో ఉన్న పువ్వులు వికసించిన పువ్వులు అవి మంచి సువాసన గుప్పు గుప్పుమని చల్లుతూ ఉంటే ఆ వాసనకి ఇంకా మైమర్చిపోయి నిద్రపోతున్నట్టున్నావు స్వామి. నిన్ను అమ్మవారిని విడిచిపెట్టి స్మరించము, ఇద్దరిని కలిపే స్మరిస్తాము స్వామి. చక్కగా శ్రీమన్నారాయణ సీతావల్లభ అలాగే నీలావల్లభ అంటూ స్మరిస్తూ ఇప్పుడు నీలాదేవి కేసు చూసి అమ్మ చక్కటైన కళ్ళమ్మ నీవి, పద్మాల్లాంటి కళ్ళు, ఆ కళ్ళకి కాటుక తీర్చిదిద్దితే ఎంతో అందంగా ఉంటావు. అటువంటి కాటుక దిద్దిన కళ్ళతోటి మమ్మల్ని కటాక్షించకపోతే మేమేమైపోవాలి తల్లి, చక్కగా మమ్మల్ని చూడమ్మా, మమ్మల్ని అనుగ్రహించమ్మా అంటూ అమ్మవారిని వేడుకుంటున్నారు. అలాగే నీవు క్షణం కారం కూడా స్వామివారిని విడిచిపెట్టి ఉండలేవు కదా, కానీ భక్తుల కోసం భక్తుల మొర ఆలకించి కాసేపు స్వామివారిని మాతో పంపు తల్లి అంటూ వేడుకుంటున్నారనేసి ఈ పాసురానికి అర్థం కన్నయ్య. మరిన్ని పాసురాలకి రేపు అర్థం తెలుసుకుందాం. జై శ్రీరామ్ గోవింద.